జిల్లా వైసీపీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య పల్నాటి యుద్ధం మొదలైంది. ఇరు వర్గాల మధ్య నడిచిన సోషల్ మీడియా వార్ ఇప్పుడు ఓపెన్ అయింది. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్న ఓ మాజీ వ్యవహారం నచ్చకపోవడంతో మరో నేత పార్టీ అధ్యక్షుడు జగన్కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో ఆ మాజీ నేరుగా నోటికి పని చెప్పి మొదటి నుంచి తన కుటుంబం రాజకీయాలు చేసిన నియోజకవర్గంలో చురుగ్గా ఉంటానని ప్రకటించడంతో మరో నేత గుండెల్లో బండ పడినట్లయింది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? పరస్పరం ఎత్తు పెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఆ నేతలు ఎవరు? పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో పల్నాడు జిల్లా వైసీపీలో వార్ జరుగుతోంది. నర్సరావుపేట ఫ్యాన్ పార్టీలో పల్నాటి యుద్ధం తరహాలో పోరు సాగుతోంది. కాకపోతే కత్తులు కటార్లు లేవు. ఈటెల్ లాంటి మాటలు, బల్లం లాంటి సోషల్ మీడియా పోస్టులతో పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. నర్సరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఇంతకాలం సైలెంట్గా ఉన్న కాసు నర్సరావుపేట రాజకీయాల్లో చురుగ్గా ఉంటానని ఇటీవల చేసిన ప్రకటన వైసీపీలో కాకరేపుతోంది. ఇది గోపిరెడ్డికి మింగుడు పడని పరిణామంగా మారింది. తనకు ఎర్తు పెడుతున్నారని గ్రహించిన శ్రీనివాసరెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్కు ఫిర్యాదు చేయడంతో కాసు మహేష్ రెడ్డి తోకతొక్కిన తాసుపాములా బుసలు కొడుతున్నారు. నర్సరావుపేట నుంచి 3 సార్లు పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2014-19లో గెలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక కాసు కుటుంబానికి దశాబ్దాల నుంచి నర్సరావుపేట యాక్టివ్ పాలిటిక్స్లో ఉంది. కానీ 2019 ఎన్నికల నాటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో గురజాల వైసీపీగా ప్రాతినిధ్యం వహించారు కాసు మహేష్ రెడ్డి. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక నర్సరావుపేటలో కాసు జోక్యం చేసుకోవడం గోపిరెడ్డికి నచ్చడం లేదు. తరచూ జగన్కి ఫిర్యాదు చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. ఈ క్రమంలో నర్సరావుపేటలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. కంప్లైంట్స్ ఏంటని కాసు వర్గీయులు గోపిరెడ్డిని నిలదీస్తున్నారు. గతంలో అంతర్గత కుమ్ములాటలుండేవి. కానీ కాసు ప్రకటనతో అవి బహిర్గతమయ్యాయి. గోపిరెడ్డితో పాటు అనుచరులు ఎంత రెచ్చగొట్టినా, ఇంతకాలం ఓపిక పట్టినా ఇప్పుడు మహేష్ రెడ్డి ఓపెన్ అవడంపై అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుంటే గోపిరెడ్డి గ్రూపు తట్టుకోలేకపోతోంది. దీంతో పార్టీ శ్రేణులు 2 వర్గాలుగా విడిపోయే పరిస్థితులున్నాయని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. నర్సరావుపేట రాజకీయాలతో తమ కుటుంబం అనుబంధం విడదీయలేనిది అన్నది మహేష్ రెడ్డి మాట. కాసు కుటుంబం 90 ఏళ్ల నుంచి నర్సరావుపేట రాజకీయాల్లో ఉందని మహేష్ రెడ్డి చెప్పడాన్ని చూస్తే ఈ స్థానంపై కన్నేశారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి, కాసు వెంకటకృష్ణారెడ్డి పలు పదవులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేయడాన్ని చూస్తే తర్వాత ఈ పేటను శాసించేది తానేనని మహేష్ రెడ్డి సంకేతాలు పంపారు అన్న విశ్లేషణలున్నాయి. కాసు మహేష్ రెడ్డి అంతటితో ఆగలేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి పదవులు మినహా దేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన పోస్టులను తమ కుటుంబం నిర్వహించిందని చెప్పడాన్ని చూస్తే నర్సరావుపేట రాజకీయాల్లో వేలు పెట్టడమే అవుతుంది. ఈ ప్రాంత పాలిటిక్స్ తనతో రాలేదని, తనతోనే పోవన్న కాసు మాటల్లోని మర్మం అందరికీ అర్థమైంది. ఇక తన తర్వాత కాసు కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాకూడదని కోరుకుంటానని, జరుగుతున్న పరిణామాలు నీచంగా ఉన్నాయి అన్న వాదాన్ని ఈ మాజీ ఎమ్మెల్యే వినిపించారు. తాను ఉన్నంత వరకు నర్సరావుపేట రాజకీయాల్లో చురుగ్గానే వ్యవహరిస్తానని కాసు మహేష్ రెడ్డి ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డికి గుండెల్లో బండపడినట్లయింది. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడానికి ఎమ్మెల్యేనో ఎంపీనో అవ్వాల్సిన అవసరం లేదని మహేష్ రెడ్డి చెప్పడాన్ని చూస్తే దీని వెనుక ఏదో ఉందని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రహించారు. తనకు అన్నం పెట్టిన గురజాలలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తాను అన్న కాసు మహేష్ రెడ్డి అంత మాత్రాన నర్సరావుపేటను ఎందుకు వదిలేస్తానని చెప్పడం చూస్తే ఇక్కడే రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. జిల్లాలో కాసు కుటుంబం చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదని, దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసరడాన్ని పరిశీలిస్తే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించే ఈ ఛాలెంజ్ చేశారు అన్న వాదనలున్నాయి. ఇప్పటి వరకు సహకరించాను, భవిష్యత్తులోనూ ఇలానే ఉంటాను అన్నది కాసు చెప్పడాన్ని చూస్తే గోపిరెడ్డికి ఎత్తు పెడుతున్నారు అని అర్థమవుతోంది. పనిలో పనిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను కాసు మహేష్ రెడ్డి ప్రస్తావించారు. గోపిరెడ్డి లక్ష్యంగా కాసు చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కాకరేపుతున్నాయి. ఇటువంటి ప్రకటన మహేష్ రెడ్డి ఎప్పుడో చేసి ఉండాల్సిందని
ఆలస్యమైన తన వైఖరిని స్పష్టం చేశారు అన్నది ఈ మాజీ ఎమ్మెల్యే వర్గం అభిప్రాయం. గతంలోనూ ఇరువురు నేతలు పరస్పరం పోస్టులు పెట్టుకుని విమర్శించుకున్నారు. కాకపోతే ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్కు ఫిర్యాదు చేసిన తర్వాత సైలెంట్గా ఉంటే లాభం లేదనుకున్న మహేష్ రెడ్డి నేరుగా ఎదురుదాడి చేయడంతో నర్సరావుపేట వైసీపీలో రచ్చరచ్చ అవుతోంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాలి.